ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. నేను మీ ఆచార్య ప్రసాద్ గురూజీ. ఈరోజు మనం ఈ వీడియోలో మహిళలు అందంగా కనబడాలంటే ఆయుర్వేదంలోని చెప్పిన కొన్ని చిట్కాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మనలో ప్రతి ఒక్కరూ అందంగా ఉండాలని, అలాగే ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటారు. మీరు బ్యూటీ పార్లర్కు వెళ్లకుండా కాంతివంతమైన చర్మం, అలాగే ఒత్తైన పొడవాటి జుట్టు కోసం, ఇంకా తెల్ల జుట్టు నివారణకు, అదేవిధంగా 100 ఏళ్ల మంచి ఆరోగ్యం కోసం మన ఆయుర్వేదంలో కొన్ని చిట్కాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనలో చాలామందికి ముఖంపైన నల్లటి మచ్చలు ఉంటాయి. అలాంటి వారు అరటిపండు గుజ్జులో 1 స్పూన్ పెరుగు, 1 స్పూన్ శనగపిండిని కలిపి పేస్ట్ లాగా చేసి మీ ముఖంపై అప్లై చేయండి. ఒక 15 నిమిషాల తర్వాత మీ ముఖాన్ని కడుక్కోండి. మీరు వారానికి 2 సార్లు ఈ ప్రయోగాన్ని చేస్తూ ఉండండి. మీ ముఖం పైన నల్లటి మచ్చలు తొలగి మీ ముఖం అందంగా కనిపిస్తుంది. చాలామందికి తెల్లగా కావాలని ఉంటుంది. మీరు ఎన్ని ఫేస్ క్రీమ్లు వాడినా సరే మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. అలాంటి వారు నువ్వుల నూనెలో కొంచెం మెంతి పిండి, అలాగే రోజ్ వాటర్ని కలిపి మీ ముఖంపై అప్లై చేసుకోండి. వారానికి ఒకసారి ఈ చిట్కాను చేస్తూ ఉండండి. మీకు 1 నెల రోజుల్లోనే మీ చర్మం తెల్లగా మెరిసిపోతుంది. ఇక మీరు ఏవన్నా ఫంక్షన్స్కు వెళ్ళేటప్పుడు అప్పటికప్పుడు మీ ముఖం అందంగా కాంతివంతంగా కనిపించాలంటే 1 స్పూన్ తేనెలో కొంచెం దాల్చిన చెక్క పొడిని వేసి బాగా కలిపి మీ ముఖంపై అప్లై చేయండి. ఒక 30 నిమిషాల తర్వాత మీరు మీ ముఖాన్ని కడుక్కోండి. ఇక మీ ముఖం మెరిసిపోతూ కనిపిస్తుంది. మీ ముఖానికి గోల్డెన్ గ్లో కూడా వస్తుంది. ప్రస్తుతం ఉన్న రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. అలాగే నడుము నొప్పులతో కూడా బాధపడుతున్నారు. అలాంటి వారు గోరువెచ్చని కొబ్బరి నూనెలో కర్పూరం పొడిని కలిపి నొప్పి ఉన్న చోట మర్దన చేయండి. ఇక మీకు కీళ్ల నొప్పులు, అలాగే నడుము నొప్పులన్నీ తగ్గిపోతాయి. ఇక జీర్ణ సమస్యలతో బాధపడేవారు వేయించిన ధనియాలు తినండి. వేయించిన ధనియాలు తినడం వల్ల గ్యాస్ సమస్యలు కూడా తొలగిపోతాయి. తులసి ఆకులలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. మీరు ప్రతిరోజు 2 తులసి ఆకులను తింటే మీరు జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు. తులసి ఆకులను తింటే జీవితంలో క్యాన్సర్ వంటి రోగాలు ఏర్పడకుండా ఉంటాయి. ముఖంపై మొటిమలు ఉన్నవారు 2 రోజులకు ఒకసారి కలబంద గుజ్జుతో ముఖాన్ని మర్దన చేస్తూ ఉండండి. మీకు 1 వారంలోనే మొటిమలు తొలగిపోతాయి. అలాగే ముల్తానీ మట్టిని కూడా ఉపయోగించవచ్చు. ఈ ముల్తానీ మట్టిని ప్రతిరోజు రాత్రి వేళలో అంటించుకొని పడుకోండి. మరుసటి రోజు ఉదయాన్నే మీ ముఖాన్ని కడుక్కోండి. మీ ముఖంపై ఉన్న మొటిమలు తొలగిపోయి మీ ముఖం చాలా కాంతివంతంగా మెరిసిపోతుంది. ఇక మనలో చాలామందికి మెడ నల్లగా ఉంటుంది. అలాంటి వారు 1 స్పూన్ బియ్యం పిండిలో కొంచెం పంచదారను, అలాగే కలబంద గుజ్జును వేసి బాగా కలిపి పేస్ట్ లాగా తయారు చేసి మెడపై ఒక 10 నిమిషాలు బాగా మర్దన చేయండి. మెడపైన నలుపు తొలగిపోయి మీ మెడ తెల్లగా కనిపిస్తుంది. అలాగే నల్లటి మచ్చలపైన ఉల్లిపాయ ముక్కతో మర్దన చేయండి. ఉల్లిపాయ ముక్కతో మర్దన చేస్తే ముఖంపైన ఉండే నల్ల మచ్చలు తగ్గిపోతాయి. ఇక షుగర్ సమస్యలతో బాధపడేవారు
ప్రతిరోజు కొన్ని నువ్వులను తినండి. షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. బెల్లం మన ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు ప్రతిరోజు ఒక చిన్న బెల్లం ముక్కను తినడం వల్ల మీ శరీరంలో త్వరగా రక్తం పెరుగుతుంది. ప్రతిరోజు బెల్లం తినడం వల్ల మీ ఎముకలు కూడా బాగా బలంగా తయారవుతాయి. ఆడవారికి నెలసరి వచ్చినప్పుడు కొందరికి కడుపు నొప్పి చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే రక్తస్రావం కూడా ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారు పంచదారను కలపకుండా నిమ్మకాయ రసాన్ని తాగండి. నెలసరి సమయంలో కడుపు నొప్పి రాకుండా ఉంటుంది. అలాగే రక్తస్రావం కూడా తగ్గుతుంది. ఇంకా కొంతమంది ఆడవాళ్లకు నెలసరి సరిగ్గా సమయానికి రాదు. అలాంటి వారు ఒక గ్లాసు పాలలో కొంచెం దాల్చిన చెక్క పొడిని వేసుకొని తాగితే క్రమం తప్పకుండా పీరియడ్స్ వస్తాయి. ఇక ఆరోగ్యంగా ఉండాలని తమ బరువు తగ్గించుకునాలనుకునేవారు ప్రతిరోజు ఉదయాన్నే 5 కరివేపాకులను తినండి. మీ శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ కరిగి సులభంగా బరువు తగ్గుతారు. రాగి చెంబుతో నీళ్లు తాగితే మన ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా థైరాయిడ్ సమస్యలతో బాధపడేవారు రాగి చెంబుతో నీళ్లు తాగండి. థైరాయిడ్ కంట్రోల్లో ఉంటుంది. ఇక బొప్పాయి పండుని తినగానే వెంటనే కొంచెం పంచదారను తినాలి. లేదంటే అది మీ శరీరానికి వేడి చేస్తుంది. తలనొప్పి సమస్యలు, గ్యాస్ట్రిక్ సమస్యలు, అలాగే షుగర్ సమస్యలు ఉన్నవారు జామ పండును ఎక్కువ మోతాదులో తినండి. కొంతమందికి ముఖంపై జిడ్డు కారుతూ ఉంటుంది. బయటకు వెళితే గనక ముఖంపైన జిడ్డు కారుతూ ఉంటుంది. అలాంటి వారు ఒక స్పూన్ నిమ్మరసంలో కొంచెం పసుపు కలిపి మీ ముఖంపైన అప్లై చేసుకోండి. ఇక ముఖంపైన జిడ్డు కారడం తగ్గి మీ చర్మం కాంతివంతంగా మెరిసిపోతుంది. ఇక మనలో చాలామందికి తలలో చుండ్రు ఉంటుంది. తలలో చుండ్రు ఉంటే ముఖంపైన మొటిమలు కూడా ఏర్పడతాయి. చుండ్రు సమస్యలతో బాధపడేవారు నిమ్మరసంలో కొంచెం పెరుగు కలిపి తలంతా అప్లై చేసుకోండి. తలలో చుండ్రు తొలగిపోయి మీ జుట్టు చాలా సాఫ్ట్గా మారిపోతుంది. అలాగే అరటిపండు గుజ్జులో కొంచెం పాలను కలిపి మీ ముఖం పైన అప్లై చేసుకోండి. మీ ముఖం పైన ఉండే డెడ్ సెల్స్ తొలగిపోయి మీ ముఖం చాలా యవ్వనంగా కాంతివంతంగా మెరిసిపోతుంది. అలాగే కడుపు నొప్పి వచ్చినప్పుడు 1 టీ స్పూన్ వాము తినండి. ఇక మీ కడుపు నొప్పి క్షణాల్లో తగ్గిపోతుంది. నెయ్యి తింటే బరువు పెరుగుతారని అనుకోకండి. నెయ్యిని తినడం వల్ల మీకు మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఇంకా త్వరగా ముసలితనం రాదు. ఇక మెంతికూర మన ఆరోగ్యానికి చాలా మంచిది. మెంతికూరలో చాలా ఎక్కువ మోతాదులో ప్రోటీన్స్ ఉంటాయి. కాబట్టి కనీసం వారానికి ఒకసారి మెంతికూర తింటూ ఉండండి. వయసు పెరిగే కొద్దీ ముఖంపైన ముడతలు ఏర్పడతాయి. మీకు ఇలా ముడతలు కనబడకుండా ఉండాలంటే 1 స్పూన్ నిమ్మరసం అలాగే 1 స్పూన్ పాలను కలిపి మీ ముఖం పైన అప్లై చేసుకొని ఒక 20 నిమిషాలు ఉండండి. ఆ తర్వాత మీ ముఖాన్ని కడిగేయండి. వారానికి ఒకసారి ఈ చిట్కాను పాటిస్తే గనక మీ ముఖం పైన ముడతలు తొలగిపోయి మీరు నిత్య యవ్వనంగా కనిపిస్తారు. ఇక మీ జుట్టు మెత్తగా ఒత్తుగా పెరగాలంటే గోరువెచ్చని కొబ్బరి నూనెలో కొంచెం కర్పూరం పొడిని కలిపి తలకు ఒక 20 నిమిషాలు పట్టించి ఆగి ఆ తర్వాత స్నానం చేయండి. మీరు వారానికి 2 సార్లు ఈ చిట్కాను పాటించి చూడండి. మీ జుట్టు బాగా పెరిగి ఇక మీ జుట్టు మృదువుగా కూడా ఉంటుంది. బియ్యం కడిగిన నీళ్లలో ఎన్నో విటమిన్లు ఉంటాయి. అలాంటి బియ్యం కడిగిన నీళ్లను తలకు అప్లై చేసి తలస్నానం చేస్తే మీ జుట్టు
ఊడకుండా చాలా దృఢంగా పెరుగుతుంది. ఇక శరీరం పైన ఏవన్నా గాయాలు అయితే ఆ గాయం త్వరగా మానిపోవాలంటే నెయ్యిలో కర్పూరం పొడిని కలిపి పేస్టులాగా తయారు చేసి గాయం పైన రాయండి. ఇలా చేయడం వల్ల గాయం త్వరగా మానిపోతుంది. ముఖం పైన ఎక్కువగా మురికిగా ఉంటే టమాటా గుజ్జుని ముఖానికి రాసుకుంటే ముఖం పైన ఉండే మురికి మొత్తం తొలగిపోయి మీ ముఖం కాంతివంతంగా మెరిసిపోతుంది. ఇక మనలో కొంతమందికి కళ్ళ కింద నల్లగా ఉంటుంది. ఇలా కళ్ళ కింద నల్లగా ఉన్నవారు పచ్చి పాలతో మెల్లిగా మర్దన చేసుకోండి. ఇక నల్లటి వలయాలు తగ్గిపోతాయి. అలాగే తులసి ఆకులను మెత్తగా నూరి ముఖానికి అప్లై చేసుకుంటే కూడా మీ ముఖం చాలా అందంగా మెరిసిపోతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.